ప్రతిరోజు రకరకాల వంటకాలు కోరుకుంటూ మాకు మెయిల్స్ చేస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకున్నారో ఇప్పుడు చూద్దాం. హలో యాదవ్ గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకున్నారో చూద్దామండి. ఓకే అండి. మరి ఈ రోజు మనకి మెయిల్ చేసింది ఎవరంటే శ్రావ్య గారు అండి. వరంగల్ నుండి మెయిల్ చేశారు. శ్రావ్య గారు ఒక మంచి డిష్ కోరుకున్నారండి. స్టఫ్డ్ బాయింగన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమని అడుగుతున్నారు. మనం వంకాయలతో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. మరి ఈ రోజు స్టఫ్డ్ బాయింగన్ తో ఏం వెరైటీ చేసి చూపిస్తారు? వంకాయలతోటి మనం ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటాం. అవును. అలా కాకుండా బాయింగన్ కోఫ్తా కర్రీ చేస్తాం. బాయింగన్ కోఫ్తా కర్రీ. అవునండి. దాన్ని మధ్యన స్టఫ్ చేస్తాం. పొటాటోతో డిఫరెంట్ వెరైటీ. అంటే కోఫ్తా స్టైల్లో ఉంటుందా ఇది? అవునండి, సేమ్. ఓకే. రైస్ లోకి అలాగే మనం రోటీస్ లో కూడా తీసుకోవచ్చా? అవునండి. ఓకే శ్రావ్య గారు, మరి ఈ రోజు బాయింగన్ తో మనం బాయింగన్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోబోతున్నాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బాయింగన్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు కారం తగినంత, శనగపిండి పావు కప్పు, వాము 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే అండి, మరి ప్రిపేర్ చేసుకుందామా బాయింగన్ కోఫ్తా కర్రీ? చేసుకుందామండి. ఫస్ట్ ఏం చేయాలండి? నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకోవాలా ఫస్ట్? ఓకే. అంటే ఇక్కడ వంకాయలు మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోబోతున్నామా? అవును. ముందు మనం వంకాయ ముందు భాగం కట్ చేసుకోవాలి. ఓకే. మనం స్టఫ్ టమాటా ఏ విధంగా చేస్తుంటాం, స్టఫ్ క్యాప్సికమ్, అదే విధంగా వంకాయ తోటి సేమ్ ఆ విధంగా చేస్తాం. ఓకే. అంటే మనం మామూలుగా వంకాయలతో అంటే స్టఫ్ చేసుకున్నప్పుడు ఈ కాడ ఉంచుకుంటాం కదా, ఇక్కడ తీసేస్తున్నామండి. అవునండి. ఓకే. ఇప్పుడు దీన్ని ఈ మధ్య భాగాన హోల్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే మొత్తం కాకుండా హాఫ్ భాగం అంటే మధ్యలో ఈ పార్ట్ వరకు తీసేసుకోవాలి. అంటే ఇలా స్కూప్ చేసినట్టుగా తీసేసుకోవాలి కదా. అవునండి. ఈ విధంగా. ఓకే. అంటే ఇలా తీసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలా లేకపోతే ఇందులో స్టఫింగ్ చేసుకోవాలండి? స్టఫింగ్ చేసుకున్న తర్వాత. ఓకే. ఇప్పుడు ఉడికించిన పొటాటో, ఓకే, మెదిపి, తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర. ఇందులో కారం వేసుకోకర్లేదా అండి? గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదండి, ఇందులో సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఓకే. సో చక్కగా మనం మధ్యలో కూడా తీసేసాం కదా. అవును. కదలకుండా అలా ఉంటుంది. ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. సో ఒక బ్యాగ్ లో స్టఫ్ చేసినట్టుగా ఉంది. ఓకే అండి, మీరు ఇలా స్టఫ్ చేస్తుండండి. ఈలోగా మేము చిట్కా చూస్తాం. ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. పాలు విరగకుండా ఉండాలి అంటే మనం అందులో ఇలాచీ పొడి కొద్దిగా వేసి కలిపితే చాలు, పాలు విరగకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఓకే అండి, స్టఫ్ చేయడం అయిపోయిందండి. కొద్దిగా శనగపిండి తీసుకొని మనం పైన మనం ఇప్పుడు కోటింగ్ ఇవ్వబోతున్నామా? మొత్తం కాదండి, కొద్దిగా ఈ స్టఫ్ చేసినంత వరకు కోటింగ్ ఇచ్చి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. అంటే ఈ మిశ్రమం ఆయిల్లో మళ్ళీ మెల్ట్ కాకుండా ఉండడం. ఓకే. చాలా బైండింగ్ గా ఉంటుంది అన్నమాట మనకి. అవునండి. సో ఫుల్ గా మనం అలా శనగపిండిలో ముంచేస్తే చక్కగా వంకాయ బజ్జీ అయిపోతుంది. అవునండి. అలా కాకుండా జస్ట్ స్టఫ్ చేసినంత వరకు మాత్రం ముంచి. ఓకే. డీప్ ఫ్రై. అంటే ఇది బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం కర్రీ స్టార్ట్ చేసుకోవాలండి. అవును. ఓకే. ఇవి ఫ్రై అవుతూ ఉంటే ఈలోగా మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాం.
కొద్దిగా వెన్న వేసుకొని ఓకే. ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర. ఓకే. ఇక్కడ వంకాయలు బాగా ఫ్రై అయినాయి కదండి, ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేయండి. తరిగిన పచ్చిమిర్చి. ఓకే. సన్నగా తరిగిన ఉల్లిపాయ. యాదగిరి గారు, మనం ఇక్కడ యాడ్ చేసిన పచ్చిమిర్చి అలాగే లోపల స్టఫింగ్ కోసం కూడా యాడ్ చేసాం కదా. అక్కడ స్టఫింగ్లో మధ్య భాగంలో కారం ఉండడం కోసం, ఇక్కడ గ్రేవీలో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు. ఓకే. కొద్దిగా కారం. ఇది కొంచెం స్పైసీగా ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి, కారం అండ్ లోపల స్టఫింగ్ లో కూడా పచ్చిమిర్చి ఉంది కదా. స్పైసీ ఏముండదండి, మీడియం ఉంటుంది. ఓకే. ఎందుకంటే వంకాయ ఫుల్ వంకాయ ఉంటుంది కాబట్టి మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం కాజు పేస్ట్ వేస్తున్నాం కాబట్టి స్వీట్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇక్కడ మనం కాజు పేస్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ అలాగే కొంచెం కారంగా కూడా ఉంటుంది. అవునండి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సో వాటర్ ఏం యాడ్ చేసుకోకర్లేదా అండి? పాలు వేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్నాం. అవును. ఓకే. ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకోవాలి. అంటే కాచి చల్లార్చిన పాలా అండి? అవునండి. ఇది కొంచెం ఉడకాలండి? అవునండి. ఈ వంకాయలని ఇందులో వేసుకుందాం. చక్కగా అన్ని కలిసి ఉడుకుతాయి. అవును. ఇందులో గ్రేవీ మసాలా మంచిగా వంకాయ పట్టుకుంటుంది. ఓకే. సో ఇలా ఎంతసేపు ఉడికించాలండి? ఒక 2-3 మినిట్స్. 2-3 మినిట్స్. చక్కగా రైస్ లో కూడా బాగుంటుందండి? రైస్ బాగుంటుంది, అదేవిధంగా రోటీ చపాతీస్ లో కూడా బాగుంటుంది. ఓకే. అయిపోయిందండి. ఓకే. సర్వ్ చేసుకుందాము. గ్రేవీ కూడా కొంచెం థిక్గా ఉంటుంది కదా. అవునండి. పైనుంచి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సో రెడీ అయిపోతుంది. ఇదండి బైంగన్ కోఫ్తా కర్రీ. ఓకే. సో చూస్తున్నారు కదండి, ఈరోజు మనం కొంచెం డిఫరెంట్ గా వంకాయలతో తయారు చేసుకున్న బైంగన్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. బైంగన్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా వంకాయల పై భాగం కట్ చేసి లోపల గుజ్జు కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంపల్ని బాగా మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో తరిగిన పచ్చిమిర్చి, వాము, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయల్లో కూరుకోవాలి. ఇప్పుడు శనగపిండిలో కొంచెం నీళ్లు పోసి బాగా కలిపి స్టఫ్ చేసుకున్న వంకాయల పై భాగంలో పట్టించి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో వెన్న వేసి జీలకర్ర,